ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి, జనవరి 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి సూచనలు, సలహాలు. కొంతమంది అవకాశాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. కొంతమంది అవకాశాలు రాకపోయినా అవకాశాలు సృష్టించుకోవాలి అనుకుంటారు. అందులో మీరు అవకాశాలు సృష్టించుకునే రకం, అంతే తప్ప నో వెయిటింగ్కి ఏమాత్రం ప్రాధాన్యతనెవరు. అలాగే మీ మనసును చాలా ఆనందింపజేసే కొన్ని విషయాలు ఇప్పుడు మీకు జరగబోతున్నాయి. మంచిగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు వెళతారు. ఇక అష్టమంలో రవి, కుజ, బుధ గ్రహ సంచారం మీకు కాస్త మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. అయితే ఏదో అద్భుతం జరిగిపోతుంది అంటే కాదు. కాకపోతే మనం కాస్త భగవంతుని మీద శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని కష్టాలను అధిగమించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా మీరు ఏమాత్రం మీతో పాటు లగేజ్ కానీ లేదంటే విలువైన వస్తువులు పట్టుకెళ్ళినట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థిరాస్తుల వివాదాలను పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక దుబారా ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ దుబారా ఖర్చులను ఎంత నియంత్రించగలిగితే అంత మంచిది. ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా కాస్త ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే స్త్రీలతో పరిచయాలు ఏర్పాటు చేసుకునేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు చాలా ఆవేశపడిపోయి ఎవరైనా కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. అక్కడే మీకు మరొక డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితిగానే హెచ్చరించక తప్పదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్నపాటి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కాస్త ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మీరంటే ఎవరికైతే ఇష్టం ఉండదో లేకపోతే నచ్చరో మీరు అలాంటి వారిని కాస్త నెగిటివ్ యాంగిల్లో చూపించేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీ మీద నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి మాత్రం ఈ కాళభైరవ జయంతిలో పాల్గొంటే నరదృష్టి కానీ ఈ నెగిటివ్ ఫోకస్ అనేది డెఫినెట్గా పోతుంది. అలాగే రుణ ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే అప్పులు తీసుకుంటే గతంలో తీర్చమనేటువంటి ఒత్తిడి అయితే బాగా పెరిగిపోతూ ఉంటుంది. డబ్బు కోసం మాత్రం ఇబ్బందులు అయితే పడతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారు కాస్త ఆలోచించే ముందడుగు వేయాలి. అంటే భవిష్యత్తు ఏదో వెళ్ళిపోతామా, ఏదో అక్కడ సాధించేస్తామని కాదు. అక్కడ కూడా అవకాశాలు ఎలా ఉన్నాయి, రేపు అనేది ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందుకు నడవండి. వివాహం కాని వారికైతే ఆలస్యం కాస్త కనిపిస్తూ ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం జరుగుతుంది. కొద్దిగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే కాస్త ప్రజల్లో బలం పెంచుకోవటానికి ఏవో కొత్త ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తూ ఉంటారు. కొంతవరకు మాత్రం సక్సెస్ అవుతారనే చెప్పాలి. మరి ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. సహ ఉద్యోగుల సహకారం కూడా లోపిస్తూ ఉంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే
పర్వాలేదు, సాధారణ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగానే ఉంటాయి, కానీ కాస్త ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అలాగే నూతన పెట్టుబడులకు మాత్రం మంచి సమయం అయితే కాదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకుంటే మంచిది. అలాగే ఇక జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం కొన్ని ఒప్పందాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపాటు ప్రయత్నాలు అయితే మంచిది కాదు. కొంతవరకు నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్కు కాస్త దూరంగా ఉంటే మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అంత ఆశించినంత ఉండదు. ఈ పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంటుంది. గతంలో ఏదైనా నష్టాలు వస్తే కొంత ఉపశమనం అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. బిల్డర్స్కి అయితే అంత మూమెంట్ కనిపించడం లేదు. ఇక కళారంగంలో ఉన్నవారికి కూడా ఉన్న అవకాశాలు తగ్గే పరిస్థితి ఉంది. మరి చిన్న వ్యాపారస్తులకైతే శ్రమకు తగ్గే ఫలితమే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి మహిళలకు కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కాస్త బాధ్యతలు అయితే భుజాల మీద వేసుకోక తప్పదు. దీనివలన ఒత్తిడి కూడా కాస్త అధికంగా ఉంటుంది. అలాగే దాన్ని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడతారు ఇష్టపడి మరి. ఇక జీవిత భాగస్వామి హెల్త్ పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే సంతానం పట్ల కూడా కాస్త శ్రద్ధ అయితే వహించాల్సినటువంటి అవసరం అయితే ఈ రాశి మహిళలకు ఉంది. ఇక విద్యార్థులకైతే చదువు పట్ల నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది. చెడు సహవాసాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి, అవి తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. మందులు వేసుకున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సమయానికి మందులు వేసుకోవాలి. ప్రేమికులకైతే ఇది ప్రతికూల సమయంగానే చెప్పాలి, అంటే అంత అనుకూలంగా ఉండదు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి అంటే 5, 8, 12, 14 కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి తేదీలు 1, 3, 10, 12. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ఏ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి? కుజుడు, బుధుడు, ఈ 2 గ్రహాలకు మీరు పరిహారం చేసుకున్నట్లయితే మొత్తం ఈ పక్షం రోజులు కూడా కాస్త జాగ్రత్తగానే దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కుజుడికి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. బుధుడికి ఓం బుం బుధాయ నమః. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు పఠించండి, అంతా మంచిగా జరుగుతుంది. అలాగే మీరు మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఆ కాళభైరవుని యొక్క అనుగ్రహంతో బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.